నమస్తే, వెల్కమ్ టు విజిల్. వైఎస్ రాజశేఖర రెడ్డి 1999లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలని కాంక్షిస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి శ్రీమతి వైఎస్ విజయలక్ష్మి జీసస్ ఫోటోతో పాటు వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా పెట్టి పూజించడం మొదలుపెట్టారు. అందుకు కారణం లేకపోలేదు. ఎర్రం స్వర్ణలతారెడ్డి విజయలక్ష్మికి స్వయానా తోబుట్టువు. ఆమె వెంకటేశ్వర స్వామి భక్తురాలు. స్వర్ణలతారెడ్డి భర్త ఎర్రం వెంకట సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డిగా ప్రసిద్ధి. జగన్ పిన్ని భర్త పోచంరెడ్డి విజయలక్ష్మి, స్వర్ణలతారెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి ఈ ముగ్గురు తోబుట్టువులు. వీరి తండ్రి పోచంరెడ్డి రామానుజులారెడ్డి, తల్లి తులసమ్మ. రామానుజం పేరు వైష్ణవ సమాజానికి గురువు, పెద్ద దిక్కు. వెంకటేశ్వర స్వామి నామాలకు తీపి గుర్తు. దక్షిణ భారతదేశంలో భక్తికి కారకుడు. తల్లి పేరు తులసమ్మ. హిందూ మతంలో తులసి అనే పదానికి ఎంత పవిత్రత ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. రామానుజులారెడ్డి తులసమ్మ కూతురు విజయలక్ష్మి, చెల్లి స్వర్ణలత వెంకటేశ్వర స్వామి భక్తురాలు కావడం, తోబుట్టు ప్రోత్సాహం మేరకు విజయలక్ష్మి పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి చిత్రపటం వచ్చి చేరింది. ఇందులో తప్పు పట్టాల్సిన అంశం ఏం లేదు. వాస్తవానికి అన్ని మతాలను సమానంగా చూడడం మానవవాదంలో అతి ముఖ్యమైన లక్షణం. అది మంచి లక్షణం కూడా. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ 1999లో రెండవసారి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కళ ఆవిరైంది. ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు అందరూ విజయలక్ష్మి మీద పడ్డారు. మంగళం అంటే ఏంటో పట్టణాల్లో ఉండేవారికి తెలియకపోవచ్చు, కానీ గ్రామాల్లో ఉండేవారికి ఖచ్చితంగా తెలుస్తుంది. ఓటి కుండ కొంచెం పగలగొట్టి కుండను తీసుకుని చెయ్యి పట్టే అంత రంధ్రం చేస్తారు. మంగళంలో ఎండుమిరపకాయలు, పేలాలు, పల్లీలు వంటివి వేయించుతారు. అసలు విషయం ఏంటంటే 1999లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకపోవడానికి ప్రధాన కారణం సైతాన్ను ఇంట్లో పెట్టొద్దు అని చెప్పినా వినలేదు అని కుటుంబ సభ్యులు నిందించారట. సైతాన్ కారణంగానే నాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాలేదు అని వైఎస్ కుటుంబం బలంగా నమ్మిందట. ఇక్కడ సైతాన్ అంటే వెంకటేశ్వర స్వామి, ఆయన పటం. ఆ కారణంతో ఇంట్లో నుంచి వెంకటేశ్వర స్వామి ఫోటోను తీసేశారట. ఆనాటి నుంచి కరుడుగట్టిన క్రిస్టియన్గా విజయలక్ష్మి మారిపోయారు. ఎవరైనా శుభలేఖ ఇద్దామని ఇంటికొస్తే ఆ శుభలేఖ మీద వెంకటేశ్వర స్వామి బొమ్మ, వినాయకుని బొమ్మ ఉంటుందని లోపలికి రానిచ్చేవారు కాదట. 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడం వారి నమ్మకాన్ని మరింత పెంచింది. నాటి నుంచి నేటి వరకు శ్రీమతి విజయలక్ష్మి నల్ల అట్ట పుస్తకం బైబిల్ను విడవకుండా ఆమె చేతుల్లో ఉండేలా చూసుకున్నారు. 2014 ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా ఆమె ఓడిపోయారు. నాటి ఎన్డీఏ అభ్యర్థి బీజేపీ నుంచి కంబంపాటి హరిబాబు పోటీ చేశారు. ఎవరూ ఊహించని విధంగా వైఎస్ విజయలక్ష్మిపై 90,488 ఓట్ల మెజారిటీతో గెలవడం వైఎస్ కుటుంబాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. హరిబాబు ఎవరికీ తెలియదు. అలాంటిది రాజశేఖర రెడ్డి శ్రీమతి మీద గెలవడమా? అంత మెజారిటీయా? 2019 సార్వత్రిక ఎన్నికల వ్యూహ రచనలో వైసీపీ నిమగ్నమయ్యింది. బీహార్కు చెందిన ప్రశాంత్ కిషోర్ను వ్యూహకర్తగా నియమించుకున్నారు. వైఎస్ విజయలక్ష్మి ఓటమికి ప్రధాన కారణం నాటి ఎన్డీఏ కూటమి హిందూ ఓటు బ్యాంకు కూడా ఒక ప్రధాన కారణమని నమ్మిన ప్రశాంత్ కిషోర్ హిందూ ఓట్ల కోసం జగన్ హిందూ మత ఉదారవాది అని ప్రజలను నమ్మించడానికి పక్కా వ్యూహంతో భాగంగా విశాఖ శారదాపీఠం స్వరూపానందను రంగంలోకి దించారు. నాటకంలో మొదటి ఘట్టం రిషికేశ్లో జగన్మోహన్ రెడ్డి వస్త్రధారణ. అమలాపురం శర్మ గారి మనవడు ఉపనయనం మాదిరి గెటప్లో జగన్ నీళ్లలో మునగడం, హోమం నిర్వహించడం ఆనాడు జరిగింది. ఈ తంతును ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం రిషికేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు సాక్షి పత్రిక, సాక్షి టీవీ రిపోర్ట్ చేశాయి. ఇటువంటి కార్యక్రమానికి జగన్ మినహా జగన్ శ్రీమతి భారతీరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులంతా దూరంగా ఉన్నారు. ఇక ప్రశాంత్ కిషోర్ వ్యూహం ఫలించింది. జగన్మోహన్ రెడ్డి కళ నెరవేరింది. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు ఆయన. నాటి అధికారిక కార్యక్రమాల్లో హిందూ దేవాలయాల్లో ఏనాడు జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన భార్య భారతి పాల్గొన్న దాఖలాలు ఒక్కటి కూడా లేదు. తిరుమల బ్రహ్మోత్సవాలకు విధిగా భార్యాభర్తలు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది ఆనవాయితీ పద్ధతి కూడా. తిరుమల గౌరవాన్ని కాపాడడంలో అదొక ప్రధాన భాగం.
కరుడుగట్టిన క్రిస్టియన్ భావజాలాన్ని వంట పట్టించుకున్న వైఎస్ భారతి తిరుమల రావడానికి ససేమేరా ఒప్పుకోలేదట. భారతి తిరుమల రాకపోవడానికి నాటి ప్రతిపక్ష నాయకుల కామెంట్లతో పాటు సోషల్ మీడియాలో విపరీతమైన రచ్చ జరిగినా కూడా ఆమె ఐ డోంట్ కేర్ అన్నారట. ఒక పక్క ఎన్నికల సమయం ముంచుకొస్తోంది. భారతి తిరుమల వచ్చే ప్రసక్తే లేదు. మరి ఏం చేయాలి? ఎన్నికలకు సరిగ్గా 4 నెలల ముందు సంక్రాంతి సంబరాల పేరుతో హిందూ ఓటు బ్యాంకు రాజకీయంలో భాగంగా జగన్ తాడేపల్లి ప్యాలెస్లో తిరుమల ఆలయం సినిమా సెట్టింగ్ను ఏర్పాటు చేశారు. అది గుడి కాదు, ఉత్త సెట్ అని భారతిని ఒప్పించడంలో జగన్ విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ఎన్నికల ఏడాదికి ముందు 4 సంక్రాంతులు వచ్చి వెళ్ళాయి. నో టెంపుల్ విజిట్, నో గుడి సెట్టింగ్, ఓన్లీ ఎన్నికల గుడి సెట్టింగ్ అని ఆనాడు గుసగుసలాడుకున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి దంపతులు నిజంగా గుడికి వెళ్లాలనుకుంటే తాడేపల్లి ప్యాలెస్కు అతి సమీపంలో కూతవేటు దూరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయం అతి సమీపంలోనే ఉంది. ప్రసాదం విషయంలో జగన్ శ్రీమతి భారతీరెడ్డి ప్రవర్తించిన తీరు అప్పట్లో పలు విమర్శలకు తావిచ్చింది. ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మట్టికరిచింది. ఘోర ఓటమి చవిచూసింది. కనీ విని ఎరుగని రీతిలో కేవలం 11 సీట్లకే పరిమితమైంది. మళ్ళీ సైతాన్ థీరీ తెరపైకొచ్చింది. వద్దంటే వినకుండా తిరుమల సెట్ వేయడం కొంప ముంచిందని భారతీరెడ్డి చాలా గుస్సాగా ఉన్నారట. మొన్న జరిగిన వినాయక చవితి వేడుకల్లో జగన్ పాల్గొనకుండా బెంగళూరుకు హుటాహుటిన జంప్ అవ్వడానికి కారణం కూడా భారతీరెడ్డే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీమతి అడిగితే ఎలా కాదనగలరు?